రామగుండంలో ప్రజాపాలన పత్తా లేకుండా పోయిందని, అంతా మక్కాన్ సింగ్ పోలీస్ పాలన మాత్రమే కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు. ఆదివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చందర్ మాట్లాడుతూ, ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులను నిర్బంధించడం, కార్యక్రమాలను అడ్డుకోవడం, అక్రమ కేసులు నమోదు చేయడం రామగుండంలో పరిపాటిగా మారిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరకుంటే ఇబ్బందులు తప్పవని, అంతర్గాం ఎస్ఐ బెదిరింపులకు పాల్పడడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని సూచించారు. తమ ప్రభుత్వ హయాంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినా ఎలాంటి పోలీసు చర్యలు చేపట్టలేదని, కానీ కూల్చివేతలకు వ్యతిరేకంగా తాము కార్పొరేషన్ కార్యాలయంలో నిరసన చేపడితే పోలీసులు అడ్డుకొని కేసులు నమోదు చేయడం, మహిళా కార్పొరేటర్ల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ప్రేరేపించడంతో డిప్యూటీ మేయర్ బహిరంగంగా పెట్రోల్ పోసి హత్యా యత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకోకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. స్థానికంగా జరుగుతున్నటువంటి పోలీస్ కక్షపూరిత చర్యలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో స్పందన కానరాని ఎడల భవిష్యత్తులో ఏం జరిగినా అందుకు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సూచించారు. డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులమన్న కనీస గౌరవం కూడా ఇవ్వకుండా తమ పార్టీ నాయకుల పట్ల పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం దుర్మార్గమైన చర్యని ఖండించారు. కౌన్సిల్ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేపట్టిన కూల్చివేతలపై కమిషనర్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు వెళ్లిన తమ పట్ల తమ కార్యాలయంలోనే పోలీసులు అమర్యాదగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బహిరంగంగా తనపై పెట్రోల్ పోసి హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి తిరిగి తనను చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్న పోలీసులు స్పందించకపోతుండడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. పక్షపాత ధోరణితో పోలీసులు ఏకపక్ష విధానాలను అనుసరిస్తుండడం సరైంది కాదని సూచించారు. కార్పొరేషన్ ఆఫీస్లో నిరసన చెప్తే ఆనాడు మరి ఏ కేసు కూడా పెట్టలేదు. సాయంత్రం అధికారిని పిలిపించుకొని కేసులు పెట్టియడం, మా నాయకులు వెళ్తే మరి హీనంగా ప్రవర్తించడం, మాట్లాడడం, మహిళా కార్పొరేటర్లను చూడకుండా, దళిత కార్పొరేటర్లను చూడకుండా ఏది పడితే అది ఇష్టమున్నటువంటి రీతిలో అమర్యాదగా మాట్లాడడం నిజంగా అది ఈ యొక్క మక్కన్ సింగ్ పాలనలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఇక్కడ మరి ఇంత దుర్మార్గమైన, అహంకారమైన ఉద్యమ నాయకులను, కార్యక్రమాలను, నిరసన కార్యక్రమాలను నడవనీయకుండా ఈ నియంత పాలన ఎన్ని రోజులు నడిపిద్దామని అనుకుంటారు. మా ఏటింక్లైన్ కాలనీ ఎన్టీపీసీలో మా డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు గారు వారికి సంబంధించినటువంటి సొంత భూమిలో ఆలయాన్ని కట్టుకుంటున్నారు, టెంపుల్లు కట్టుకుంటున్నారు. 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద ఆ భూమి ట్రస్ట్ పేరిట ఉన్నది. ఆ భూమిలో ఎవరి భూమిలో వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు. దానికి మక్కన్ సింగ్ ఓ వ్యక్తిని ప్రేరేపించి అక్కడ అభిషేక్ రావు ఎన్టీపీసీలో బలమైన నాయకుడిగా ఎదుగుతున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీని నాయకులను ఇబ్బంది పెట్టాలని చివరికి పోలీసులతోని మమ్మల్ని కాల్రెక్కలు ఇరుగొట్టించేటువంటి ప్రయత్నం, మా మీద హత్యాయత్న ప్రయత్నం, మా డిప్యూటీ మేయర్ మీద నేరుగా పెట్రోల్ చల్లి హత్య చేసేటువంటి ప్రయత్నం. అసలు రామగుండంలో ఏం జరుగుతుంది? అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? మరి ఇప్పటి వరకు ఆ పెట్రోల్ పోసి హత్య చేసేటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా? లేదు. మరి మా నాయకులు, మా కార్యకర్తలు మరి ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భాన్ని రెచ్చిపోతే దీన్ని చూసి మక్కన్ సింగ్ మరి ఆనందపడదామని చూస్తున్నాడా? మరి పోలీస్ వ్యవస్థను కంట్రోల్ చేయలేకపోతున్నాడా? మరి కావాలనే మీరే ప్రేరేపిస్తున్నారా? ఇది అర్థమవుతలేదు.
ఇబ్బంది కలిగినట్టు కాంప్లైంట్ ఇచ్చిండ్రు. డిప్యూటీ మేయర్ గారు జరిగిన సంఘటన మీద కాంప్లైంట్ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు ఏం జరుగుతలేదు. దీని మీద ఒక 2 రోజులు వేచి చూస్తాం. తర్వాత ఏది జరిగినా ఈ ప్రాంతంలో ఏమి జరిగినా మక్కన్ సింగే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దానికి చైర్మన్ సాగర్ రావు, దానికి మా నాన్నగారు అయితే ఇవాళ టెంపుల్ కడదామని పర్మనెంట్ స్ట్రక్చర్ చేసుకుందామని అందరు. ఇప్పుడు నా ఇంటి చుట్టుపక్కల 2 నేను ఉన్న పీరియడ్లో ఒక చర్చ్ అయింది, నేను ఉన్న పీరియడ్లో మసీద్ అయింది. మా టెంపుల్ ఎందుకు కట్టావని నన్ను నిలదీసి అడుగుతున్నారు. నువ్వే నీ చేతిలో ఉంది కదా, నువ్వు ఎందుకు చేస్తలేవంటే పని స్టార్ట్ చేయించినాం. స్టార్ట్ చేస్తే పక్కకున్న దాన్ని ఆనుకొని తూర్పు దిక్కు ఆనుకొని ఉన్న భూమికి నీడ పడుతుందా, గుడి పడితే దాన్ని నీడ పడుతుందా అని చెప్పి వచ్చి మా మీద పెట్రోల్ పోస్తాడు. పెట్రోల్ విజువల్స్ ఉన్నాయి, పోసినాయి. ఆ విజువల్స్ పెట్టినాం, అయినా కూడా ఏ స్పందన లేదు. పోసినాక 24 గంటలు కూడా కాదు, 12 గంటలు కూడా కాదు, మళ్ళీ బయటకు వచ్చి యథావిధిగా తిరుక్కుంటా మీ సంగతి చూస్తాం, నేను నక్సలైట్లలో పోతా, నిన్ను అడ్డ కూడా నరుకుతా. ఏం ఈ రకంగా వాళ్ళు మాట్లాడుకుంటూ తిరుగుతా అంటే పోలీసు ఏం చేస్తాను? ఆయన ఇది ఏం పద్ధతిగా పోతుంది, ఏ రకంగా పోతుంది, అసలుకి ఏం ప్రజాస్వామ్యం నడుస్తుంది, ఇదేం ప్రజా దర్బార్? ఈ రకంగా పోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా గుణపాఠం చెప్పే విధిగా మేమందరం కూడా ముందుకు వస్తాం. ఎందుకంటే ఇది ఒక టీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనే కాదు, ప్రతి ఒక్క ప్రజలది కూడా ఇబ్బంది పడే స్టేజ్లో అందరు కూడా ఉన్నారు. ఒక ప్రాంతానికి అది ఒక ప్రాంత సంబంధం, ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, ఏ ప్రాంతానికైనా ఏ ప్రజలు పోయినా పోలీసు వాళ్ళు ఈ రకంగానే వాళ్ళకి ఏ సమస్య చెప్తే వాళ్ళు ఒక వన్ సైడ్గా ఇట్లా చేస్తున్నారు. ఏనాడు కూడా టీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఫ్రెండ్లీ పోలీస్ తోటి పోయినాం, కానీ ఏ రకంగా కూడా కక్ష సాధింపులతో ఏ రోజు కూడా చర్యలు మేము తీసుకోలేదు. ఈ రకంగా కక్ష సాధింపులు చర్యలు తీసుకుంటున్న గౌరవ ఎమ్మెల్యే గారికి మళ్ళొకసారి చెప్తున్నా, ఈ కక్ష సాధింపుల చర్యలు బంద్ చేసుకోరిగా. ఖచ్చితంగా అందరూ ఓట్లేసి గెలిచిన వాళ్ళు మీరు ఎవరు కూడా ఓట్లేసి గెలిచినాక నాకు వీడి చేయలే వాడు చేయలేని అనద్దు. అందరు కూడా నీ మనుషులే అనుకొని నువ్వు పని చేయాలి. అందరికి కూడా ఏది న్యాయం ఉంటుందో ఏ అన్యాయం ఉంటుందో ఖచ్చితంగా చూసి పని చేయాలి. నువ్వు గౌరవ కార్పొరేటర్లు పోలీస్ స్టేషన్కి పోతే నా పెళ్ళికి వచ్చిరా అని ఒక సీఏ అడుగుతాడు. ఏంటిది సంభాషణ? ఈ పద్ధతి మార్చుకొని ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు వారందరికీ గుణపాఠం చర్య చేసుకొని అంత సద్దుమరిగే రీతిలో మీరు పరిపాలన చేస్తే చేయండి. 2-3 రోజుల తర్వాత ఈ రకంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ముందుకు పోయి యాక్షన్ తీసుకొని ఇంకా ఐజీ గారి దగ్గర ఎక్కడికైనా పోయి ఈ సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యే విధంగా మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా పనిచేస్తాం. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆమల నారాయణ, జనగామ కవిత, సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, బాదే అంజలిదేవి, బొడ్డు రవీందర్, నారాయణదాసు మారుతి, అచ్చవేను, నూతి తిరుపతి, నీరటి శ్రీనివాస్, చిలకలపల్లి శ్రీనివాస్, తోకల రమేష్, సంధ్యారెడ్డి, రమ్య యాదవ్, శ్రవణ్, చింటూ, సత్తు శ్రీను, కిరణ్జీ తదితరులు పాల్గొన్నారు.